విద్యార్థులు ఇంతవరకు మీరు ఒక వాక్యాన్ని అతి సులభంగా అనువాదించగలిగారు ఇంగ్లీష్లోకి. ఇక మీరు అనువాదించిన వాక్యంలో కేవలం ఒక వాక్యంలో ఒక వర్బ్ మాత్రమే వచ్చింది కదా. మరి ఒక వాక్యంలో కేవలం ఒకే వర్బ్ పరిమితమై ఉంటుందా అంటే అలా కాదు. ఒక్కో వాక్యంలో 2 లేదా 3 వర్బ్స్ కూడా రావచ్చు. మరి ఈ రకంగా కనిపించే ప్రతి వర్బ్ని మనం టెన్స్లో చూపెడదామా అంటే అలా చెప్పడానికి వీలు కాదు. మరి అలాంటి వర్బ్స్ని ఎలా చెప్పాలి అంటే మనకి రోల్ ఆఫ్ సెకండ్ వర్బ్ గురించిన అవగాహన కావాలి. ఈరోజు క్లాస్లో మనం ఈ రోల్ ఆఫ్ సెకండ్ వర్బ్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే వాక్యంలో గనక మరో వర్బ్ వచ్చినట్టయితే దాన్ని ఏ రకంగా అనువాదించాలి అన్న అంశాన్ని మనం ఈరోజు పాఠంలో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీ ముందు ఒక ఉదాహరణ ఉంది చూడండి. నేను మార్కెట్కి వెళ్ళాను. ఇక్కడ వాక్యంలో కేవలం ఒక వర్బ్ మాత్రమే వచ్చింది. దాన్ని మీరు ఇలా ట్రాన్స్లేట్ చేయగలరు, ఐ వెంట్ టు మార్కెట్ కదా. ఇక ఒక్కోసారి మనం ఇదే వాక్యంలో రెండవ వర్బ్ని కలుపుకుంటూ చెప్తాము. చూడండి, నేను మార్కెట్కి కూరగాయలు కొనడానికి వెళ్ళాను అని కూడా చెప్తాం కదా. ఇక ఈ వాక్యంలో రెండవ వర్బ్ వచ్చింది చూడండి, ఏంటది? కొనడానికి. మరి ఈ కొనడం అనే వర్బ్ని ఏ టెన్స్లో చూపెట్టాలా అంటే ఇప్పుడు దీన్ని ముందు మనం సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఆర్డర్లో రాసుకుందాం. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటి? ఐ. ఐని ముందు రాసుకుందాము. ఐ సబ్జెక్ట్. ఇక సబ్జెక్ట్ పక్కన రావాల్సింది వర్బ్. ఈ వాక్యంలో వర్బ్ ఏంటి? వెళ్ళాను. వెళ్ళు అనగా గో. గో పాస్ట్ టెన్స్ ఏంటి? వెంట్. ఈ వెంట్ అనే పదాన్ని సబ్జెక్ట్ పక్కనే రాద్దాము. ఐ వెంట్ సబ్జెక్ట్ పక్కన వర్బ్ సరి అయిన టెన్స్తో వచ్చింది. ఇక ఆబ్జెక్ట్ రాద్దాం. వెళ్ళింది ఎక్కడికి? మార్కెట్కి కదా. దీంతో ప్రిపోజిషన్ ఉంది చూడండి. ఏంటా ప్రిపోజిషన్? కీ. కీ అంటే టూని ముందు తీసుకొని రాద్దాము. ఆబ్జెక్ట్కి ముందు రాయాలి. ఐ వెంట్ టు మార్కెట్ కదా. సెంటెన్స్లో సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక ఈ వాక్యంలో మిగిలిందేంటి? కూరగాయలు కొనడానికి. ఇందులో కొనడం అనేది వర్బ్. ఈ వర్బ్కి మనం ఏ టెన్స్ని ఇవ్వలేం. ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్న మెయిన్ రూల్ ఏంటంటే ఒక వాక్యంలో కేవలం సబ్జెక్ట్ పక్కన ఉన్న వర్బ్కి మాత్రమే టెన్స్ని చూపించాలి. ఇక అదే వాక్యంలో ఎన్ని వర్బ్స్ వచ్చినా వాటిని టెన్స్ రూపంలో చూపించరాదు. ఇక్కడ కొనడం అనేది రెండవ వర్బ్ స్థానంలో వచ్చింది. దీన్ని మరి ఎలా రాసుకోవాలి అంటే కేవలం వర్బ్ మొదటి రూపాన్ని వాడుతూ దానికి ముందు టు తీసుకోవాలి. దీన్నే టు ఇన్ఫినిటివ్ అంటారు. అంటే వర్బ్ మొదటి రూపానికి ముందు టు తీసుకొని రాయాలి. చూడండి, కొనడం అంటే ఏంటి? బై. ఈ బై అనే పదానికి ముందు టు కలుపుకుందాం. చూడండి, టు బై. ఇక ఈ పదాన్ని ఆబ్జెక్ట్ పక్కనే రాద్దాం. చూడండి, వాక్యం ఇలా ఉంది, ఐ వెంట్ టు మార్కెట్ టు బై. ఏం కొనడానికి? మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ని ఫుల్ఫిల్ చేసేది ఇంకో ఆబ్జెక్ట్ ఉంది చూడండి, కూరగాయలు. కూరగాయలు అంటే ఏంటి? వెజిటేబుల్స్. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అనే పదాన్ని రాద్దాము. చూడండి, ఐ వెంట్ టు మార్కెట్ టు బై వెజిటేబుల్స్. ఇది వాక్యం. ఇదే రకంగా మరో ఉదాహరణ చూద్దాం.
చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి లిమ్స్లో జాయిన్ అయ్యాను. ఈ వాక్యంలో సబ్జెక్ట్ నేను ముందు రాస్తున్నాను చూడండి, ఐ. ఇక వర్బ్ ఏంటి? జాయిన్ అయ్యాను. ఇది వర్బ్ పాస్ట్ టెన్స్. సో జాయిన్డ్, ఐ జాయిన్డ్. ఎక్కడ జాయిన్ అయింది? ఆబ్జెక్ట్ ఉంది చూడండి, లిమ్స్లో. లో అంటే అది ప్రిపోజిషన్, దాన్ని ముందు రాసుకుంటున్నాం. ఇన్ లిమ్స్, ఐ జాయిన్డ్ ఇన్ లిమ్స్. ఇక మిగిలిందేంటి వాక్యంలో? ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఈ నేర్చుకొను అనే పదం వర్బ్. దీన్ని మనం ఏ టెన్స్లోనూ సూచించరాదు కనుక ఎలా రాసుకోవాలి? వర్బ్ మొదటి రూపానికి ముందు టు తీసుకోవాలి. నేర్చుకొను అంటే ఏంటి? లర్న్. ఈ లర్న్ అనే దానికి ముందు టు రాద్దాం. చూడండి, ఐ జాయిన్ ఇన్ లిమ్స్ టు లర్న్. ఏం నేర్చుకోవడానికి? ఇంగ్లీష్. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ పదాన్ని రాద్దాం. చూడండి, వాక్యం ఇలా ఉంది, ఐ జాయిన్డ్ ఇన్ లిమ్స్ టు లర్న్ ఇంగ్లీష్. విద్యార్థులు, ఇప్పుడు ఈ రోల్ ఆఫ్ సెకండ్ వర్బ్లో మరో మలుపు చూద్దాం. ఈ వాక్యం గమనించండి, ఆమె నన్ను చూసి నవ్వింది. ఇందులో రెండవ వర్బ్ వచ్చింది. ఈ వాక్యాన్ని ట్రాన్స్లేట్ చేద్దాం. చూడండి, ఆమె. ఆమె అంటే షీ. వర్బ్ ఏంటి? నవ్వింది, పాస్ట్ టెన్స్. నవ్వు అంటే లాఫ్. దీన్ని పాస్ట్లో రాసుకుందాము. షీ లాఫ్డ్. ఇక ఆబ్జెక్ట్ దీంట్లో లేదు కదా, కనుక మనం రెండవ వర్బ్ని ఇక్కడ రాసుకోవచ్చు. సరే, మరి చూసి అంటే ఏమంటారు దీన్ని? సి. మరి ఇక్కడ టు సీ అని రాసుకోవచ్చా అంటే అలా రాయడానికి వీల్లేదు. ఎందుకనగా ఇక్కడ మీరొక విషయం గమనించండి, ఏ వర్బ్ అయితే పూర్తి రూపాన్ని తీసుకొని వస్తుందో అంటే చూడటానికి, వెళ్ళడానికి, పని చేయడానికి అని ఈ రకంగా కి అని కలుపుకొని లేదా వర్బ్ పూర్తి రూపాన్ని తీసుకొని వచ్చినప్పుడు అలాంటి పదాలని టు వర్బ్తో సూచించాలి. ఒకవేళ వర్బ్ పూర్తి రూపం కాకుండా కేవలం చూసి, నవ్వి, తీసుకొని అంటూ వర్బ్ పూర్తి రూపాన్ని ఇవ్వకుండా వచ్చినప్పుడు వాటిని ఆన్ ప్లస్ వర్బ్ ఐఎన్జిలో చెప్పుకోవడం మంచిది. ఇక్కడ గమనించండి, చూసి అంటే సి. ఈ వర్బ్ని ఆన్ వర్బ్ ఐఎన్జిలో రాద్దాము. చూడండి, ఆన్ సీయింగ్. ఈ పదాన్ని ఇప్పుడు ఈ వాక్యంలో కలుపుకుందాం. షీ లాఫ్డ్ ఆన్ సీయింగ్. నన్ను అంటే మీ. షీ లాఫ్డ్ ఆన్ సీయింగ్ మీ. ఇది సెకండ్ వర్బ్లో ఉన్న మరో మలుపు. ఇప్పుడు ఇదే నేచర్లో మరో వాక్యాన్ని గమనిద్దాం. వాక్యం చూడండి, నేను ఇది తెలుసుకొని అక్కడి నుండి పారిపోయాను. ఈ వాక్యంలో సబ్జెక్ట్ నేను, ఐ. వర్బ్ ఏంటి? పారిపోయాను. ఇది పాస్ట్ టెన్స్. ర్యాన్ అవే, ఐ ర్యాన్ అవే. పారిపోయింది ఎక్కడి నుండి? అక్కడి నుండి. ఇది ఆబ్జెక్ట్. నుండి మీన్స్ ఫ్రమ్. ఐ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్. వాక్యంలో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ వచ్చింది. ఇక మిగిలింది వాక్యంలో ఇది తెలుసుకొని. ఈ తెలుసుకొని అనే క్రియ పూర్తి రూపాన్ని ఇవ్వడం లేదు. తెలుసుకోవడానికి అంటే అది పూర్తి రూపమని గ్రహించుకోండి. అలా పూర్తి రూపం తీసుకోకుండా వచ్చిన వర్బ్లకి ఆన్ వర్బ్ ఐఎన్జిలో చెప్పుకోవచ్చు. చూడండి, తెలుసుకోను అంటే నో. దీన్ని ఆన్ వర్బ్ ఐఎన్జిలో రాద్దాం. ఆన్ నోయింగ్. ఐ ర్యాన్ అవే ఫ్రమ్ దేర్ ఆన్ నోయింగ్ దిస్. దిస్ అంటే ఇది. విద్యార్థులు, మళ్ళీ మీ ముందు మరోసారి ఈ రోల్ ఆఫ్ సెకండ్ వర్బ్ గురించి చెప్పదలుచుకున్నాను. గమనించండి, ఒక వాక్యంలో
ఎన్నైనా వర్బ్స్ రావచ్చు. ఇక సబ్జెక్ట్ పక్కన ఉన్న వర్బ్కి మాత్రమే మనం టెన్స్ రూపాన్ని ఇస్తాము. అదే వాక్యంలో ఎన్ని వర్బ్స్ వచ్చినా వాటిని టెన్స్ రూపంలో చూపించలేము. మరి వాటిని ఎలా సూచించాలి అంటే వాటిని రెండు రకాలుగా చూశాము. ఒకటి టు ఇన్ఫినిటివ్లో రాసుకుంటాము, అంటే వర్బ్ మొదటి రూపానికి ముందు టు రాసుకుంటాము. ఇది కేవలం వర్బ్ పూర్తి రూపాన్ని తీసుకొని వచ్చినప్పుడు మాత్రమే. ఇక వర్బ్ పూర్తి రూపాన్ని ఎప్పుడైతే తీసుకొని వాక్యంలో రాదో అలాంటి వర్బ్ని ఆన్ ప్లస్ వర్బ్ ఐఎన్జిలో చూపెడతాము. ఈ సెకండ్ వర్బ్ని ఆధారంగా చేసుకొని చాలా వాక్యాలు మీ ముందుంచబడ్డాయి. వాటిని గమనించండి.